వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఉన్న కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసినాం. లూపింగ్ స్టేట్మెంట్స్లో ఉన్న వైల్ లూప్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఈ వీడియోలో ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అంటే ఫర్ లూప్ గురించి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫర్ లూప్ యొక్క డెఫినేషన్ ఉంది. ఏముంది ఇక్కడ చూడండి. ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్. ఇక్కడ సీక్వెన్స్ అంటే లిస్ట్ అయినా కావచ్చు, టప్ అయినా కావచ్చు, స్ట్రింగ్ అయినా కావచ్చు, రేంజ్ అయినా కావచ్చు, ఆర్ ఎనీ ఇటరబుల్ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఏమంటుంది, ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం ఒక ఎగ్జాంపుల్లో. ఫస్ట్ అయితే చూడండి, అసలు నేను చెప్తాను. అన్లైక్ ఏ వైల్ లూప్ ఏ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ సీక్వెన్స్, మేకింగ్ ఇట్ స్పెషల్లీ యూస్ఫుల్ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ యూ నీడ్ టు ఇటరేట్. అంటే చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ డెఫినేషన్ అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? సో దాని యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఫర్ అనే కీవర్డ్ ఉంటుంది. ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోవాలి. అంటే ఇక్కడ వేరియబుల్ అంటే ఇక్కడ లూపింగ్ వేరియబుల్ అంటారు దీన్ని. ఓకేనా? సో ఇన్ ఆపరేటర్ తీసుకుంటూ ఏదైనా సీక్వెన్స్ తీసుకోవచ్చు. ఓకేనా? లిస్ట్ అయినా కావచ్చు, టపుల్ అయినా కావచ్చు, ఏదైనా. సో తీసుకొని కాలన్ పెట్టేసి బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకోవాలి ఇండెంటేషన్తో. ఓకేనా? సో అది సింటాక్స్. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటంటే, ఇక్కడ సింటాక్స్ లోపల ఉన్న వేరియబుల్ ఏంటంటే ఏ ప్లేస్ హోల్డర్ దట్ టేక్స్ ఏ వాల్యూ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ సీక్వెన్స్ డ్యూరింగ్ ఇటరేషన్. చెప్తా దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సీక్వెన్స్ అంటే మీకు తెలుసు అనుకుంటున్నా. సీక్వెన్స్ అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అయినా కావచ్చు, టప్ అయినా కావచ్చు, స్ట్రింగ్ అయినా కావచ్చు, రేంజ్ అయినా కావచ్చు, ఎక్సెట్రా. సో ఇప్పుడు మీరు ఆ సింటాక్స్ లోపల ఉన్న వేరియబుల్ సీక్వెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆ సింటాక్స్ లోపల ఉన్న ఇటరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వాట్ ఈజ్ అన్ ఇటరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఇమాజిన్ యూ హ్యావ్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్. The chocolates are arranged in a line and you want to eat them one by one. The iterator is like your hand and which takes one chocolate at a time from the box until the box is empty. It keeps track of each chocolate you will be picked and which one is next. అంటే ట్రాక్ చేస్తాను అన్నట్టు, ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా చాక్లెట్ బాక్స్లో, అండ్ ఒక్కొక్క దాన్ని పిక్ చేస్తాను అన్నట్టు వన్ బై వన్. ఓకేనా? సో దట్ ఈస్ ఇటరేటర్. ఆ ఇటరేటర్ని క్రియేట్ చేసేది పైథాన్ క్రియేట్ చేస్తుంది. సో అది ఇండైరెక్ట్గా ఈ సింటాక్స్ లోపల ఉంటుంది అన్నట్టు. సో దాని గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఇటరేటర్ అంటే ఒక ఐడియా వచ్చింది, ఐటమ్స్ని పిక్ చేసుకునేదే ఇటరేటర్. ఓకేనా? అండ్ ఆ వర్క్ అంతా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది ఇటరేటర్ అనేది. ఓకేనా? సో యాక్చువల్గా దాని గురించి డీటెయిల్ చూద్దాం. వాట్ డస్ ఏ గెట్ ఇటరేటర్ మీన్స్? వెన్ యూ యూజ్ ఏ ఫర్ లూప్ ఇన్ పైథాన్ నీడ్స్ టు వే టు గో త్రూ ఆల్ ఐటమ్స్ టు డూ దిస్. అంతే కదా? వెన్ యూ యూజ్ ఏ ఫర్ లూప్ పైథాన్ నీడ్స్ టు వే టు గో త్రూ ఆల్ ఐటమ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి అప్పుడు టు డూ దిస్ పైథాన్ క్రియేట్ చేసే ఇన్విజిబుల్ హెల్పర్, ఒక హెల్పర్ని క్రియేట్ చేస్తుంది ఆ వర్క్ అంతా జరగడానికి. సో ఆ హెల్పర్ ఎవరు? ద ఇటరేటర్ అన్నట్టు. సో అదేం చేస్తుందంటే నోస్ వేర్ టు స్టార్ట్, ఏ ఐటమ్ దగ్గర స్టార్ట్ చేయాలి, అది ఫస్ట్ ఐటమ్ దగ్గర స్టార్ట్ చేస్తుంది పిక్ చేయడం. సో ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటుంది. సో అండ్ ఐటమ్స్ పిక్ చేసి ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని ఏమైనా ఐటమ్స్ లేవనుకో స్టాప్ వెన్ యూ దేర్ ఆర్ నో ఐటమ్స్ లేకపోతే స్టాప్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ని. ఓకేనా? సో ఆ విధంగా ఇతను ఇటరేటర్ అనేది. సో యూ డోంట్ సీ దిస్ ఇటరేటర్ అంటే ఈ హెల్పర్ని మనం చూడలేం కోడ్లో, బికాస్ పైథాన్ డస్ ఇట్ ఆటోమేటికల్ ఫర్ యూ. ఓకేనా? ఇది ఒక ఇన్విజిబుల్ ఉంటుంది అన్నట్టు ఈ ఇటరేటర్ అనేది. సో ద బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ రన్ వన్స్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ సీక్వెన్స్. ఒక్కొక్క ఐటమ్ సీక్వెన్స్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని సార్లు ఇటరేట్ అవుతుంది అన్నట్టు. ఓకే? అన్ని సార్లు కోడ్ అనేది రన్ అవుతుంది. అది ఏ విధంగా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ తోని దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇవరకు మనం చదివినంత ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫర్ లూప్, దాని యొక్క కోడ్ ఉంది. ఇక్కడ లూప్ యొక్క బేసిక్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకు ఇక్కడ లిస్ట్ లోపల 3 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 3 ఐటమ్స్కి నార్మల్గా వాటిని మనం కన్సోల్ మీద పెట్టానంటే ఏం చేస్తాం? ప్రింట్ యాపిల్, ప్రింట్ బనానా, ప్రింట్ చెర్రీ అని 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఓకేనా? ఒకవేళ ఇక్కడ 3 ఐటమ్స్ కాకుండా 100 ఐటమ్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు మనం 100 ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాల్సి వస్తుంది. అంతేనా? సో అప్పుడు కోడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆ 100 లైన్స్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్ని 3 లైన్స్లోనే రిపీటెడ్గా ఆ 100 లైన్స్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఈ 3 లైన్స్లోనే మనం కోడ్ని అడ్జస్ట్ చేసి లాజికల్గా రాసేసాం అన్నట్టు. సో దట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్ అన్నట్టు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఫర్ లూప్ గురించి ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇవరకు మనం డిస్కస్ చేసినంత ఈ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఫ్రూట్స్ ఈక్వల్ యాపిల్, బనానా, చెర్రీ ఉంది. సో ఈ లైన్ వచ్చుతోనే కన్సోల్ దీనికి మెమరీ అలొకేట్ చేస్తుంది. సో చేసినామంటే నెక్స్ట్ లైన్ పోతుంది. నెక్స్ట్ లైన్ పోయి ఏం చేస్తుంది? స్టార్ట్ అవుతుంది. లూప్ బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అంటే ఏంటంటే ద ప్రోగ్రామ్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్. దిస్ ఈస్ ద రిప్రజెంట్ అండ్ ఓవల్ షేప్ ఇన్ ద ఫ్లో చార్ట్. సో ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది చూడండి, అది ఫ్లో చార్ట్ అన్నట్టు. ఎగ్జాంపుల్ యొక్క ఫ్లో చార్ట్ జనరల్ ఫర్ లూప్ యొక్క జనరల్ ఫ్లో చార్ట్ అన్నట్టు అది. ఓకేనా? సో ఇక్కడ లూప్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినమంటే ఫర్ అనే కీవర్డ్కి వచ్చేసి ఫ్రూట్స్ అనేది రీడ్ చేస్తుంది. అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇక్కడ చూడండి, రీడ్స్ ద ఫర్ లూప్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్లో ఏముంది?
ఫ్రూట్స్ ఈక్వల్ యాపిల్ బనానా చెర్రీ ఉంది. ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఫ్రూట్ ఇది మొత్తాన్ని చదువుతా అన్నట్టు. సో దానికి ఒక ఐడియా వస్తుంది, అసలు ఏంది ఏం కథ అనేది ఐడియా వస్తుంది, మొత్తం చదువుతూ ఉంటుంది. ఓకేనా, ఇంటర్ప్రిటర్ మొత్తం చదివి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది, నెక్స్ట్ స్టెప్లో క్రియేట్ అనే ఇటరేటర్ ఫర్ ద సీక్వెన్స్ కోసం ఒక ఇటరేటర్ని క్రియేట్ చేస్తుందట. అది ఎట్లా అంటే పైథాన్ క్రియేట్ అనే ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఫర్ ద సీక్వెన్స్ అండ్ ఇటరేటర్ ఈజ్ అనే ఆబ్జెక్ట్ దట్ అంటే ఒక ఇటరేటర్ని క్రియేట్ చేస్తుంది. ఎవరికైనా చెప్పిన ఇటరేటర్ అంటే ఏంటో. ఇటరేటర్ అంటే ఏంటిది, అండ్ ఇటరేటర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ అలౌస్ యూ టు రిట్రీవ్ ఐటమ్స్ 1 at a time ఫ్రమ్ ద సీక్వెన్స్. ఫర్ ఫ్రూట్ ఈక్వల్ టు యాపిల్ బనానా చెర్రీ ద ఇటరేటర్ ఈజ్ క్రియేటెడ్ టు రిట్రీవ్ యాపిల్ బనానా అండ్ చెర్రీ సీక్వెన్షియల్లీ. ఓకేనా, సో యాపిల్ని ఒకసారి పికేస్తుంది, నెక్స్ట్ ఇటరేషన్లో బనానా పికేస్తుంది, నెక్స్ట్ ఇటరేషన్లో చెర్రీని పికేస్తుంది. సో దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ దట్ ఇటరేటర్ అన్నట్టు. ఓకేనా, సో ఈ స్టెప్లో ఈ థర్డ్ స్టెప్లో ఇటరేటర్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయ్యి ఇటరేటర్ దగ్గర మనకు 3 items ఉన్నాయి. ఓకేనా, ఓకే. సో గెట్ ద నెక్స్ట్ ఐటమ్ ఫ్రమ్ ద ఇటరేటర్. సో ఇటరేటర్ నుంచి ఐటమ్ని తీసుకోండి. అంటే ఏంటంటే ద ఇటరేటర్ రిట్రీవ్స్ ద నెక్స్ట్ ఐటమ్ ఫ్రమ్ ద సీక్వెన్స్ అండ్ అసైన్ టు ద లూప్ వేరియబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, ఇన్ ద ఫస్ట్ ఇటరేషన్ ఫ్రూట్ ఈక్వల్ యాపిల్. అంటే ఇక్కడ ఇటరేటర్ దగ్గర ఫస్ట్ ఐటమ్ ఏముంది, ఫ్రూట్ యాపిల్ ఉంది కదా. సో యాపిల్ని తీసుకొచ్చి ఈ ఫ్రూట్ అనే వేరియబుల్లో పెడుతుంది. ఇక్కడ ఉంది చూడండి, ఫ్రూట్ అనే వేరియబుల్లో పెడుతుంది ఈ యాపిల్ని తీసుకొచ్చి. ఓకేనా, సో పెట్టి ఏం చేస్తుంది, పెడుతుంది. పెట్టిన తర్వాత ఏమవుతుంది, స్టెప్ 5కి పోతుంది. స్టెప్ 5 ఏముంది, ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్సైడ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ ద లూప్ వేరియబుల్. లూప్ వేరియబుల్ అంటే యాపిల్. సో యాపిల్ని బేస్ చేసుకొని ద బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది 1 time. ఓకేనా, సో ఎగ్జిక్యూట్ అయ్యి ఏమవుతుంది అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ప్రింట్ ఫ్రూట్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇటరేషన్ ప్రింట్ యాపిల్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి కన్సోల్ మీద యాపిల్ అనేది వచ్చేస్తుంది లాస్ట్లో. ఓకేనా, సో ఈ విధంగా జరుగుతుంది. సో జరిగినాక నెక్స్ట్ 6th స్టెప్ పోతుంది. చెక్ ఇఫ్ ద ఇటరేషన్ హ్యాస్ మోర్ ఐటమ్స్. అంటే ఏంటంటే పైథాన్ చెక్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మోర్ ఐటమ్స్ లెఫ్ట్ ఇన్ ద ఇటరేటర్. అంతే కదా, ఇటరేటర్ దగ్గర ఇంకా ఐటమ్స్ ఉన్నాయి. ఏముంది, బనానా ఉంది, చెర్రీ ఉంది. సో ఎస్ అన్నది ఏమవుతుంది, ఇఫ్ దేర్ ఆర్ మోర్ ఐటమ్స్ ద ఫ్లో గోస్ బ్యాక్ టు స్టెప్ 4 టు గెట్ ద నెక్స్ట్ ఐటమ్. సో స్టెప్ 4 పోతుంది. స్టెప్ 4కి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ద ఇటరేటర్ రిట్రీవ్ ద బనానా ఐటమ్ ఫ్రమ్ ద సీక్వెన్స్ అండ్ అసైన్ టు ద లూప్ వేరియబుల్. సో బనానా తీసుకొచ్చి ఫ్రూట్ అనే వేరియబుల్ అసైన్ చేస్తుంది. సో వేసినాక ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్లాక్ ఆఫ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయినాక ఇక్కడ బనానా అనేది ఉంటుంది, ప్రింట్ అవుతుంది అన్నట్టు. సో ఆ తర్వాత ఏమవుతుంది, ప్రింట్ అయినాక మళ్ళీ ఏమవుతుంది, చెక్ చేసుకుంటుంది. చెక్ ఇఫ్ ఇటరేటర్ హ్యాస్ మోర్ ఐటమ్స్. సో పైథాన్ చెక్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మోర్ ఐటమ్స్ లెఫ్ట్ ఇన్ ద ఇటరేటర్. ఇటరేటర్ దగ్గర ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా, ఉన్నాయి. ఏంటిది, చెర్రీ ఉంది. ఎస్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ ఐటమ్స్ ద ఫ్లోస్ గోస్ బ్యాక్ టు స్టెప్ 4. సో ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ 4కి పోతుంది. సో స్టెప్ 4కి పోయి ద ఇటరేటర్ రిట్రీవ్స్ ద చెర్రీ ఐటమ్ ఫ్రమ్ ద సీక్వెన్స్ అండ్ అసైన్ టు ద లూప్ వేరియబుల్. సో లూప్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఓకేనా, అంటే చెర్రీని తీసుకొచ్చి ఫ్రూట్ అనే వేరియబుల్ అసైన్ చేస్తుంది. సో చేసినాక ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చెర్రీ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత ఏమవుతుంది, ప్రింట్ అయిన తర్వాత చెక్ ఇఫ్ ఇటరేటర్ హ్యాస్ మోర్ ఐటమ్స్. అంటే పైథాన్ చెక్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మోర్ ఐటమ్స్ లెఫ్ట్ ఇన్ ద ఇటరేటర్ దగ్గర ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా, చెర్రీ తర్వాత లేవు. సో నో అంటే ఏంటి, ఇఫ్ దేర్ ఆర్ నో మోర్ ఐటమ్స్ ద లూప్ ఎండ్స్ అండ్ ద ఫ్లో మూవ్స్ టు స్టెప్ 7. స్టెప్ 7కి మూవ్ అవుతుంది, ఇక్కడ మూవ్ అయింది. సో వెన్ దేర్ ఆర్ నో మోర్ ఐటమ్స్ లెఫ్ట్ ఇన్ ద సీక్వెన్స్ ద లూప్ ఎండ్స్ అండ్ ద ప్రోగ్రామ్ మూవ్స్ టు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద కోడ్. ఇఫ్ ఎనీ ఏదైనా కోడ్ ఉంటే నెక్స్ట్ కోడ్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు, లేదంటే అక్కడికే టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ కోడ్ ఏం లేదు ప్రింట్ ఫ్రూట్ తర్వాత. సో ఆడికి టర్మినేట్ అయిపోతుంది కోడ్ అనేది. సో ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, కన్సోల్ మీద మనకు రన్ చేస్తే యాపిల్ బనానా చెర్రీ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. సో దాన్ని నేను క్లియర్ కట్గా ఇక్కడ రాసేసిన చూడండి. సో ఎగ్జాంపుల్ కోడ్ స్టార్ట్ అవుతుంది, రీడ్ చేస్తుంది, క్రియేట్ అండ్ ఇటరేటర్ గెట్ ద ఐటమ్ అండ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. చెక్ చేసుకుంటుంది, ఎస్ అయితే గెట్ ద నెక్స్ట్ ఐటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ చెక్ చేసుకుంటుంది, ఎస్ అయితే గెట్ ద నెక్స్ట్ ఐటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చెక్ చేసుకుంటుంది, నో అయితే ఎండ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా జరుగుతుంది. ఓకేనా, అట్లనే ఇక్కడ సీక్వెన్స్లో మనం రేంజ్ని కూడా తీసుకోవచ్చు. రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని సీక్వెన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకేనా, యూజింగ్ రేంజ్ ఇన్ ఏ ఫర్ లూప్, అది ఎట్లా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ద రేంజ్ ఫంక్షన్ జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ విత్ ద ఫర్ లూప్స్. ఎక్కువ ఫర్ లూప్స్లో ఈ రేంజ్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. సో అది ఎట్లా చూద్దాం. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇక్కడ రేంజ్ ప్లేస్లో మనం అంటే సీక్వెన్స్ ప్లేస్లో ఇక్కడ రేంజ్ తీసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ రేంజ్ ప్లేస్లో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో ఏం తీసుకున్నాం, 5 తీసుకున్నాం. ఓకేనా, ఈ పారాన్సిస్లో 5 ఉంది. పారాన్సిస్లో ఏం తీసుకున్నా దాన్ని ఏమంటారు, ఆర్గ్యుమెంట్ అంటారు, లేదంటే పారామీటర్స్ అంటారు. ఓకేనా, అంటే అది ఏం చేస్తుంది, జనరేట్స్ ఫ్రమ్ 0 to 4 దాకా జనరేట్ చేస్తుంది అన్నట్టు ఆ సీక్వెన్స్ని. ఓకేనా, సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని 0 1 2 3
4 దాకా. సో దాని అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది అన్నట్టు. సో ఇవరకు నేను ఫ్లో చెప్పాను కదా, అదే ఫ్లోని ఫాలో అయ్యి దీన్ని మీరు ఆ ఫ్లోని ఒక బుక్లో రాసుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 బుక్లో మీరు ఓన్గా ఇదే హోంవర్క్ అన్నట్టు. ఓకేనా, నేర్చుకుంటే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా. ఓకే, సో ఇక్కడ రేంజ్ యొక్క పారామీటర్స్ ఉన్నాయి చూడండి. రేంజ్ స్టాప్, ఇక్కడ స్టాప్ అంటే వరకు మనం 5 తీసుకున్నాం కదా, సో అది 5 అన్నట్టు. స్టాప్ అనేది ఇక్కడ 5 అంటే జనరేట్స్ అంటే 5 లోపు ఆపేస్తుంది అన్నట్టు. ఆ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ని జనరేట్ చేయడానికి ఈ పారామీటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఇట్ జనరేట్స్ నెంబర్స్ ఫ్రమ్ 0 to స్టాప్ -1 అంటే 0 to 4 దాకా ఇవరకు 5 తీసుకున్నాం కదా అట్లా. సో రేంజ్ స్టార్ట్ స్టాప్ అంటే స్టార్ట్ నుంచి స్టాప్ -1 దాకా జనరేట్ ఇస్తుంది సీక్వెన్స్ని. సో స్టాప్ స్టెప్ జనరేట్స్ ఫ్రమ్ స్టార్ట్ టు స్టెప్ -1 అండ్ ఇంక్రిమెంటెడ్ బై స్టెప్ 2 అన్నట్టు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 10, 2 జనరేట్స్ ఫ్రమ్ 1 to 9 విత్ ఏ స్టెప్ ఆఫ్ 2 అంటే ప్రింట్ అయ్యి. సో ఇక్కడ ప్రింట్ అయ్యి అన్నట్టు ఏమవుతుంది, 1 ప్రింట్ చేసింది, 1 తర్వాత ఉంటే 2ని స్కిప్ కొట్టింది అన్నట్టు. 3ని ప్రింట్ చేసింది, 3 తర్వాత 4 ఉంటే దాన్ని స్కిప్ కొట్టింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంక్రిమెంట్ చేసినట్టు. ఇప్పుడు 1కి 2 యాడ్ అయితే 3 వచ్చినట్టు, అర్థమవుతుందా? 3కి 2 యాడ్ అయితే 5 వచ్చింది, 5కి 2 యాడ్ అయితే 7 వచ్చింది, 7కి 2 యాడ్ అయితే 9 వచ్చింది. అట్లా ఇంక్రిమెంట్ చేసింది అన్నట్టు స్టెప్. లేదంటే ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు, ఆ మధ్యలో ఉన్న వాల్యూస్ని స్కిప్ కొట్టింది అన్నట్టు. ఓకేనా, ఆ విధంగా అర్థం చేసుకోండి. సో ఇది ఓవరాల్గా ఫర్ లూప్ గురించి. ఇంకా ఇన్ డీటెయిల్ కూడా అంటే సో ఈ విధంగా కూడా ఉన్నాయంట. ఇటరేటింగ్ ఓవర్ అదర్ డేటా టైప్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫర్ చార్ ఇన్ హలో అని తీసుకున్నా, ప్రింట్ చార్ అన్న, ఇక్కడ చార్ అంటే క్యారెక్టర్ అన్నట్టు. ఓకేనా, సో అంటే ఈచ్ క్యారెక్టర్ని ప్రింట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో చూడండి, టపుల్ని తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది, డిక్షనరీ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. డిక్షనరీ డాట్ ఐటమ్స్ అనే ఫంక్షన్ తీసుకోవాలి. ఓకేనా, దానికి స్పెసిఫిక్గా డిక్షనరీస్లో. సో దాని అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది, లిస్ట్లో ఈ విధంగా ఉంటుంది. సో దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంది చూడండి. ఇక్కడ ఈజీ ఇటరేషన్, సింప్లిఫైస్ ఇటరేటింగ్ ఓవర్ ఏ సీక్వెన్స్, సింపుల్ ఉంటుంది, చదవండి మీకు అర్థమవుతుంది. డిసడ్వాంటేజెస్ కంపారిజన్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్, వాటి మధ్య డిఫరెన్స్ ఏంది అదంతా చదవండి మీరే, ఈజీగా అర్థమవుతుంది. సమ్మరీ. ఇప్పుడు మీకు ఫర్ లూప్ యొక్క ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన, డెఫినేషన్ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన, అంతే కదా. సో ఇప్పుడు మనం ఒకసారి డెఫినేషన్, ఇప్పుడు ఫర్ లూప్ యొక్క ఎగ్జాంపుల్ అర్థమైందిగా, సో అది ఈ విధంగా యూజ్ అవుతుంది ఈ డెఫినేషన్ని అర్థం చేసుకోవడంలో అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఏ ఫర్ లూప్ ఇన్ పైథాన్. ఇక్కడ చూడండి, ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్. ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు, ఎట్లా దేనికి యూజ్ చేస్తాం, ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ మీద ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం, అంతే కదా. అంటే ఈ సీక్వెన్స్లో ఏముంటాయి, ఐటమ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఐటమ్ మీద ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ అంటే ఏంటి తెలుసు కదా, వన్ సైకిల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నట్టు. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా సీక్వెన్స్లో, ఒక్కొక్క ఐటమ్ని యూజ్ చేసుకొని ఒక సైకిల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, ఒక సైకిల్ ఆఫ్ ఇటరేట్ అనేది జరుగుతుంది. సో అందుకే ఇక్కడ ఏమంటాడు, ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్. ఇక్కడ సీక్వెన్స్ అంటే లిస్ట్ అయినా, టపుల్ అయినా, స్ట్రింగ్ అయినా, రేంజ్ అయినా, ఎనీ ఇటరబుల్ ఆబ్జెక్ట్ అన్నట్టు. అన్లైక్ ఏ వైల్ లూప్, ఏ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే ఏమంటాడు, ఏ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, అంటే ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ సీక్వెన్స్. సో సీక్వెన్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మీద వలన ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ వలన ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈచ్ టైం. ఓకేనా, మేకింగ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ యూ నీడ్ టు ఇటరేట్. సో సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ని బట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు మనం ఇటరేషన్ చేస్తాం. సో అప్పుడు మనం ముందునే తెలుస్తుంది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందో. సో యూస్ఫుల్ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ యూ నీడ్ టు ఇటరేట్, ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలని ముందునే తెలుసుకొని అంటుంది అన్నట్టు. సో ఇది డెఫినేషన్ అన్నట్టు. సో ఎగ్జామ్లో ఇది వచ్చింది అనుకో, ఈ డెఫినేషన్ రాసేసి, ఈ సింటాక్స్ రాసేసి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఫ్లో చార్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకేనా, అంతే. ఓకేనా, సో ఇది ఓవరాల్గా ఫర్ లూప్ గురించి. సో మనం నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో నెస్టెడ్ లూప్ అనేది సింపుల్. నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే లూప్లో ఇంకో లూప్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో అంటే దాని ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాడీ, లూప్ బాడీ అనేది లూప్ బాడీలో ఇంకో లూప్ ఉంటుంది అన్నట్టు, ఇంకో లూప్ బాడీ ఉంటుంది అన్నట్టు. దాన్ని మనం నెస్టెడ్ లూప్ అంటాం. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సరే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.